హలో అండి, ఈరోజు మనము హయాత్ నగర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న G+2 ఇండిపెండెంట్ హౌస్ని చూడడానికి వచ్చామండి. మనతో పాటు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ నేను మీకు ఒకసారి ఇక్కడ ఎలివేషన్ చూపిస్తానండి. ఈ ఎలివేషన్ తర్వాత మనము ఇంట్లో వెళ్ళేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మనకు దీంట్లో డెవలప్ చేశారు, ఇల్లు ఏ విధంగా కట్టారు, ఎంత స్పేషియస్గా ఉంది, ఏ క్వాలిటీతో కట్టారు అనేది క్లియర్గా మనం బిల్డర్తో మాట్లాడి తెలుసుకున్నామండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ మనం చూడొచ్చండి, మన ఇండిపెండెంట్ హౌస్ పక్కన ఒక చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఆల్రెడీ చాలా మంది దాంట్లో నివసిస్తున్నారు. సో ఇప్పుడు మనము బిల్డర్తో మాట్లాడదామండి. హలో సార్. హలో. ఓకే సార్, ఇప్పుడు మనము ఏ లొకేషన్లో ఉన్నామో, మన ప్రాపర్టీ ఏ లొకేషన్లో వస్తుంది? హయత్ నగర్ కింద వస్తుంది. హయత్ నగర్ జీ స్కూల్ దగ్గర వస్తుంది హయత్ నగర్లో. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కట్టారు? 167. ఒక్కసారి మనం ప్రాపర్టీని చూసుకుంటూ మాట్లాడదాం సార్. మనము దీని పొడవు వెడల్పు ఏమైనా ఐడియా ఉందా సార్? డైమెన్షన్ 30-50 సైజు, ఫ్లాట్ సైజు 30x50 అండి. వెరీ గుడ్. 167 గజాలు. దీంట్లో మనకు లిఫ్ట్ కూడా ఇచ్చినట్టు నేను చూస్తున్నాను. లిఫ్ట్ కూడా ఉంది. వెరీ గుడ్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమి ఇచ్చారు సార్ మనం? గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ 4 stones. ఓకే. హాలు, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్. ఓకే. పైకి వచ్చేసి 2 పార్కింగ్స్ ఇచ్చి 3 కార్ల పార్కింగ్. 3 కార్ల పార్కింగ్. 2 వీలర్స్ ఎన్ని రావచ్చు సార్ మనకు? 2 వీలర్స్ కూడా 3 పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూస్తున్నాము, ఒక 1 BHK పోర్షన్ ఇచ్చారండి. ఇక్కడ మనకు మేడ్స్ వచ్చి బయటికి మనకు వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా మనకు ఇక్కడ ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారు. దాంతోపాటు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్ల వరకు ఇచ్చారండి మనకు. అండ్ 3 బైక్స్ కూడా పార్కింగ్ వచ్చే విధంగా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో మనకు మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి మనకు స్టెప్స్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో ఓనర్ పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు 3 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 కార్ పార్కింగ్ ఇచ్చారు, ప్లస్ ఒక 1 BHK పోర్షన్ ఇచ్చారు. సో ఈ 1 BHK పోర్షన్కి మనకు రెంట్ ఎంత వస్తుంది సార్? 10,000 వస్తుంది. 10,000 వరకు మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు రెంటల్ ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీంట్లో మనకు ఇక్కడ ఒక కిచెన్ ఇచ్చారండి. దాంతోపాటు మనకు ప్రేయర్ స్పేస్ అనేది కూడా ఇచ్చారు. సో ఇది ఓపెన్ కిచెన్ లాగా చాలా బాగా డిజైన్ చేశారండి. దీంట్లో మనం చూడొచ్చు ఎగ్జాస్ట్ పాయింట్ కూడా ఇచ్చారు మనకు, అండ్ మంచి టైల్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకు హాల్ పొజిషన్ చూడొచ్చండి, మనము మంచి స్పేషియస్గా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ వచ్చిందండి. దాంతోపాటు దీనికి ఒక మనకు బెడ్రూమ్ అటాచ్ చేశారని చెప్పాను కదా. ఈ బెడ్రూమ్ని మనం చూసినట్లండి, దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది లేదు. వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. ఇన్ కేస్ మనం ఇండిపెండెంట్ హౌస్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. లైక్ ఉండడానికి మనం ఒక 1 BHK పోర్షన్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక ఆఫీస్ పర్పస్ గా యూస్ చేయాలి అనుకున్నా యూస్ చేసుకోవచ్చు. అంతేనా సార్? ఆఫీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఒక్కసారి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి. వెళ్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. సార్, మనం దీంట్లో బోర్ ఎన్ని ఫీట్స్ తీసుకున్నామండి? బోర్ 400. కృష్ణా వాటర్ ఉంది. ఓకే. బోర్ ఉంది. ఓకే. డ్రైనేజ్ ఉంది. ఓకే. ఇక్కడ మెట్ల కింద కూడా మనం చూడొచ్చండి, ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు. దాంతో పాటు స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అనేది కూడా ఇచ్చినట్టు మనం చూడొచ్చండి. అంతేనా సార్? అంతే. ఓకే, రైట్. దీని గురించి ఇంకా మీరు ఏం విశేషాలు చెప్పగలుగుతారు సార్? క్వాలిటీ ఎలా మెయింటైన్ చేశారు? క్వాలిటీ బాగానే కట్టామండి అంతా. ఓకే. లిఫ్ట్ కూడా పెట్టాము. ఓకే. అంత క్వాలిటీగానే చేసాము. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ మనం చేరుకున్నాము. ఇది మనకు ఓనర్ పోర్షన్ అండి. సో ఒక్కసారి డోర్స్ ఓపెన్ చేసేసారి లైట్స్ వేయండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు వెయిటింగ్ ఏరియా కింద చాలా బాగా ఇచ్చారండి. సో లైట్స్ ఆన్ చేసి ఒకసారి మనం చూద్దామండి. ఇది మనకు 3 BHK వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్. ఆపోజిట్లో మనకు టీవీ యూనిట్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ PVP కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అన్ని సైడ్స్ మనకు విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది వెంటిలేషన్ అండి. అండ్ మాస్టర్ బెడ్. టీవీ యూనిట్ కి బ్యాక్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ లో మనకు బాల్కనీ ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి. దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ ని చూద్దాము, ఎంత స్పేషియస్ గా వచ్చింది అనేది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ POP కూడా ఇచ్చారు. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు మనం. దెన్ కలరింగ్. ఇది అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. లేదు, లైట్ లేదు. ఓకే. దీంట్లో మనకు గీజర్ యూనిట్ ఇచ్చారండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఎగ్జాస్ట్ యూనిట్ కూడా ఇచ్చినట్లు మనం చూడొచ్చు. మొత్తం పై వరకు మనకు టైల్స్ అనేది ఇచ్చేసారండి. సో ఇది చాలా బాగా ఇచ్చారు. బిల్డర్స్ ఎక్కువగా పై వరకు ఇవ్వరండి. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ యూనిట్ అనేది కూడా ఇచ్చారండి మనకు. అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. దీంట్లో మనకు గీజర్ యూనిట్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ యూనిట్ ఇచ్చారు.
అండ్ మనకు కావాల్సిన వెస్టర్న్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ వచ్చిందండి మనకు. సో దీనికి కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మనకు ప్రేయర్ స్పేస్తో పాటు మనకు కిచెన్ అనేది ఇచ్చారండి. ఇది మనకు ప్రేయర్ స్పేస్ అండ్ ఇది కిచెన్ అండి. కిచెన్లో ఎగ్జాస్ట్ ఫైట్ ఇచ్చారు మనకు అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. చాలా చక్కగా డిజైన్ చేశారు, చాలా స్పేషియస్గా వచ్చిందండి. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, అంతేనా సార్? సెకండ్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ అన్నాం కదా సార్. ఒకవేళ దీనికి రెంటల్ పర్పస్గా ఇచ్చేస్తే మనకు రెంట్ ఎంత రావచ్చు ఫస్ట్ ఫ్లోర్కి? 16,000, 16,000 వస్తుంది. 16,000 వరకు రావచ్చు. ఓకే, ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ లొకేషన్ గురించి చెప్పరా సార్, మనకు నియరెస్ట్ ఏమేమి ఉన్నాయి? లొకేషన్స్ హయత్ నగర్ బస్ స్టాప్ 1 కిలోమీటర్ ఉంటుంది. హయాత్ నగర్ బస్ స్టాప్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, ఇట్లా పోతే ఇక రామోజీ ఫిలిం సిటీ పోవచ్చు. ఓకే, ఇది సెకండ్ ఫ్లోర్ లో మనం వచ్చేసాము. ఇది కూడా మనకు ఓనర్ పోర్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా 3 BHK లిఫ్ట్ ఉంది కాబట్టి సార్ మనకు 3 BHK వెంటిలేషన్ బాగా వస్తుంది, ప్లస్ కొంచెం మంచి ప్యూరిఫైర్ ఎయిర్ వస్తుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే డిజైన్ చేశారో సేమ్ అదే విధంగా డిజైన్ చేశారండి. టీవీ యూనిట్ వెనకాల ఒక బెడ్రూమ్ ఇచ్చారు, మళ్ళీ వెనకాల బాల్కనీ అనేది ఇచ్చారండి. సో ఇది బాల్కనీ, ఇది గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, చాలా బాగా లొకేషన్ ఉంది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చేసారు. మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చి వెళ్ళే విధంగా ఇచ్చేసారండి. సార్ మొత్తం టోటల్ బిల్డింగ్ మనకు ఎంత SFT ఉందండి? 4,500. మొత్తం టోటల్ బిల్డింగ్ 4,500 SFT ఉంది. ఇది కార్పెట్ SFT అండి, లేకుంటే మొత్తం టోటల్ స్లాబ్? టోటల్ స్లాబ్. అండ్ కార్పెట్ ఎంత రావచ్చు అండి? అది కార్పెట్ 3,600-800 రావచ్చు కదా? రావచ్చు 3,600-800 SFT రావచ్చు అండి కార్పెట్ మనకు. ఇది సెకండ్ ఫ్లోర్ కి ఎంత రెంట్ రావచ్చు అండి? మొత్తం సేమ్ 15,000 రావచ్చా? 15,000-16,000. ఓకే, సో దీనికి కూడా సేమ్ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. పై వరకు దీంట్లో టైల్స్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి మనకు. స్పేషియస్గా వచ్చిందండి బెడ్రూమ్ కూడా. దీనిలో మనం వుడ్ వర్క్ చేయించుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రేయర్ స్పేస్ కూడా ఇచ్చారండి. 400 ఫీట్స్ మనకు బోర్ అనేది వేశారు. ఫుల్ కేసింగ్ ఎంత ఇచ్చారు సార్? ఎన్ని ఫీట్స్ ఇచ్చారు సార్? ఏంటిది ఫుల్ కేసింగ్ బోర్లో? కేసింగ్ 100 ఫీట్ ఇచ్చి. వెరీ గుడ్. ఓకే, మనకు ఫుల్ కేసింగ్ 100 ఫీట్స్ ఇచ్చారండి. రిమైనింగ్ అంతా మనకు 300 ఫీట్స్ మనకు నార్మల్ కేసింగ్ ఇచ్చారండి. ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ ఉంది, మున్గనూర్ మెయిన్ రోడ్ నుంచి అండి. లిఫ్ట్ ఉందండి మనకు. దీని ప్రైస్ ఎంత అంటున్నారు సార్ మీరు? 195. 1,95,00,000 అంతేనా సార్? అంతే. ఓకే, దీంట్లో నెగోసియేషన్ సార్? నెగోషియబుల్ చేయొచ్చు. ఓకే, సిట్టింగ్ చేస్తే మనకు తక్కువ కావచ్చు. వెరీ గుడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్స్. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెంటనే మనకు కాల్ చేయండి. నేను ఒకసారి బిల్డర్తో మీటప్ చేయిస్తాను, సిట్టింగ్ చేయొచ్చు. దెన్ మీకు నచ్చిన వెంటనే ఇమీడియట్లీ బుకింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.